నిన్న రాత్రి నేను బిట్టు చేసిన రాత్రికి మమ్మల్ని ఇద్దరిని ఎత్తి బయటేస్తారు అనుకున్నా, కానీ వాళ్ళు ఎలాగో మంచోళ్ళు కాబట్టి అక్కడే ఉంచేసారు. చాలా రోజుల తర్వాత బిట్టు అయితే వచ్చేసారు అనమాట. బిట్టుని తీసుకుని ఎలాగో వీకెండ్ కదా అని చెప్పి నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ లో ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈవెంట్ గెలిపాం. ఫ్యామిలీ షో అని చెప్పుకుని డబుల్ మీనింగ్ షో నుంచి కొంతమంది మెంబర్స్ అయితే వచ్చి పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళే జోకులు వేసి వాళ్ళే నవ్వుకున్నారు. ఇంకా దారుణం ఏంటంటే క్లాప్స్ కొట్టమని కూడా వాళ్ళే అడిగారు. నేనే అందరిని వీడియో తీసుకునేవాడిని, నన్నే వీడియో తీసుకుంటున్నారు ఏంటమ్మా అని అడిగితే ఫోటో తీసుకెళ్లి ఇంటి ముందు దిష్టి బొమ్మగా పెట్టుకుంటామన్నారు. బేసిక్ గా ఎవరైనా డామినోస్కి వెళ్తే ఏం చేస్తారు, పిజ్జా ఆర్డర్ చేసి తింటారు. నేను ఆ రకం కాదు, ఎడారిలో ఒడి పండించారా కానీ అనమాట. డామినోస్కి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసి నేనే తయారు చేసుకుని మరి తిన్నాను. బేసిక్ గా బాబు గారికి చీజ్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు వేస్తే కొంచెం వేస్తారు కదా అని చెప్పి నేనైతే తట్టలు వేసేసాను దాని మీద. వాళ్ళు ఏం అనలేదు. ఏంటబ్బా ఇంత చీజ్ వేసుకుంటుంటే ఎవరేమనట్లేదు అని చెప్పి ఫస్ట్ డౌట్ వచ్చింది. ఆ తర్వాత నాకు క్లియర్ గా అర్థమైపోయిన తర్వాత రోజు ఉదయాన్నే డ్యామ్ గేట్లు లేయిపోతున్నాయని. పిజ్జాలు బర్గర్లు మనకు అసలు ఎక్కువ అనమాట. అందుకే ఫ్రెష్ ఫ్రూట్స్ తిందాం అని చెప్పి సింహపూరి ఫ్రూట్ బాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన నెల్లూరుకు ఇంకో పేరు సింహపూరి అని ఎంతమంది తింటే గారెలే తినాలి అనే డైలాగ్ నుంచి తింటే నెల్లూరు నీ కారం దోశ స్వాదులోనే తినాలి అనే డైలాగ్ మార్చేశారు. సాటర్డే నైట్ విఆర్సీ గ్రౌండ్ లో పెద్ద ఫ్యాషన్ షో అయితే జరగబోతుంది. ఫ్రీ నేను కూడా వస్తున్నా, మీరు కూడా వచ్చేయండి. ఫుల్ గా నవ్వేసుకుందాం. చూసి ఉంటా బాయ్.